హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి వంటలు. ఈరోజు అయితే నేను కిచిడి అయితే చూపించబోతున్నాను. అది స్పెషల్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తున్నాను. సగ్గుబియ్యము, రాగి పిండి, అలాగే పెసరపప్పు, 3 హెల్దీ ఐటమ్స్తో ఈ కిచిడి అయితే చేయబోతున్నాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే చివర్లో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇది మీరు ఎప్పుడైనా చేశారా అనేది కూడా కామెంట్లో అయితే తెలియచేయండి. మీకు ముందే తెలుసు అంటే తెలుసు అనే కామెంట్ రాయండి. ముందుగా 1 కప్పు పెసరపప్పు తీసుకొని వాష్ చేసుకుంటున్నామండి. క్వాంటిటీస్ వచ్చేసి అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్. పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాను. ఇక్కడ 50 గ్రామ్స్ వరకు నాకు 4 కప్స్ వస్తుందండి. డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకొని ఒక ఉల్లిపాయ పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి, ఒక టమాటా పెద్ద సైజుగా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సగ్గుబియ్యం వచ్చేసి 1 కప్ అండి. 1 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొద్దిగా పసుపు, అలాగే మిరియాలు, ఇవన్నీ వేసుకొని మనం కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ ఏమి వేయట్లేదండి. వాటర్ చెక్ చేసుకోండి, సరిపోవు అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకొని 2 విజిల్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలండి. ప్రతి ఐటము మీకు హెల్దీనే ఉంటుందండి. అన్హెల్దీ ఐటమ్ అనేది ఏదీ లేదు. ఈ వీడియో మీరు బిఫోరే చేసినట్టయితే ఒకసారి కామెంట్ అయితే తప్పకుండా రాయండి. ఇది బాయిల్ అయిపోయిన తర్వాత విజిల్ తీసేసుకొని బాగా మ్యాష్ చేసేసుకోండి. ఇక్కడ మెత్తగా మ్యాష్ చేసుకోండి. ముక్కలు కనిపించాలి, క్యారెట్ తినేటప్పుడు పంటికి తగలాలి అంటే కొద్దిగా కచ్చాపచ్చగా మ్యాష్ చేసుకోండి. లేదు పిల్లలు తినరు, పక్కన పెట్టేస్తారు టమాటాలు కానీ క్యారెట్ కానీ, అట్లాంటివి అనుకున్నప్పుడు క్యారెట్ అన్నీ మొత్తం మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా మ్యాష్ చేసేసుకొని మనకి ఇక్కడ వాటర్ ఉంది కదా, వాటర్ కొద్దిగా యాడ్ చేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని 1 కప్పు రాగి పిండి అయితే యాడ్ చేసుకోండి. ఈ రాగి పిండి ఫ్రెష్గా ఉండాలండి. మంచి రాగి పిండి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంట్లో పట్టించిందైనా బయట కొన్నదనే. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పటి వరకు సాల్ట్ వేయలేదు మనము. సో సాల్ట్ 1 స్పూన్ వేసుకొని చెక్ చేసుకోండి. ఎందుకంటే పెసరపప్పుకి ఎక్కువ సాల్ట్ పట్టదు. సో అది మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికిస్తూ ఉండండి. ఇంకొక వైపు మనం తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం వచ్చేసి ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నానండి. నెయ్యి వేసి ఈ కిచిడి చేస్తే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. నెయ్యిలోకి కొన్ని జీడిపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. ఇక్కడ పచ్చిమిర్చి అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ కుక్కర్లో వేసి బాయిల్ చేసాం కాబట్టి పచ్చిమిర్చి, అందులో మళ్ళీ రుబ్బేసాం కాబట్టి స్పైసీగా ఉంటుంది. మిరియాలు కూడా వేసాము. సో అందుకని నేను ఇక్కడ పచ్చిమిర్చి స్కిప్ చేస్తున్నాను. కొంతమందికి పచ్చిమిర్చి ఫ్రై చేసిన పచ్చిమిర్చి తినటం ఇష్టం కాబట్టి అట్లా ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు ఫ్రైలో కొద్దిగా 2-3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ అవుతున్న కిచిడీలో వేసుకొని కలిపేసుకోండి. నెయ్యితో ఈ కిచిడి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ మనకు రాగి పిండి ఉడికిపోతుందన్నమాట. ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకుంటేనే మనకి అడుగంటకుండా, ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఈ నెయ్యి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆఫ్ చేసేసుకోండి. ఆరిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. కొద్దిగా ఆరేసరికి చిక్కబడుతుంది అనమాట. చూసారు కదా ఎంత బాగుందో చూడటానికి కూడా. ఇది ఆల్టర్నేట్ డేస్లో 1 కప్ తిన్నారు అంటే ఆ రోజంతా హెల్దీగా ఉంటారండి. ఏ రోజైతే తింటారో ఆ రోజు హెల్దీగా అలాగే యాక్టివ్గా కూడా ఉంటారనమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి హెల్దీ ఇంగ్రీడియంట్సే. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండేసుకొని తినేసేయండి. చాలా బాగుంటుంది. అందరికీ ఇష్టమైన ఫుడ్ అనమాట మా ఇంట్లో. చూసారు కదా, ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే కామెంట్ రాయండి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.